ఏపీలో నవంబర్ నెలకు సంబంధించిన పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఒక్కొక్క పథకం గురించి మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏ తేదీన ఏ పథకం విడుదల కాబోతుంది? సో, వాటికి ఎవరు అర్హులవుతారు? ఎవరు అనర్హులవుతారు? సో, వాటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది? కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి? సో, ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టాను. నాకు లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే ఇక మనకు ప్రతి నెల ఇచ్చే విధంగానే నవంబర్ నెలకు సంబంధించి కూడా ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుందన్నమాట. ఓకేనా? సో, దానికంటే ముందుగా మీకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వాలండి. సో, మనకు రాష్ట్రంలో ఎవరైతే ఈ 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఉన్నారో వాళ్ళకి మాత్రము ఒక నెల ముందుగానే అంటే 26 తారీఖు నుంచే ఈ ఉచిత రేషన్ పంపిణీ అయితే జరుగుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా నవంబర్ నెలకు సంబంధించి ఈ నెల 26 తారీఖు నుంచే రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. సో, వృద్ధులందరూ కూడా ఈ యొక్క అప్డేట్‌ను గమనించి మీరందరూ కూడా రేషన్ అయితే తీసుకోండి. నవంబర్ నెలకు సంబంధించి. ప్రతి నెల కూడా ఇదే విధంగా జరుగుతుంది మనకు. ఇకపోతే ఈ యొక్క నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము కొన్ని కొత్త మార్పులు, తేదీల్లో కొన్ని కొత్త మార్పులు తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో, అయితే మీకు మొట్టమొదటగా ఈ యొక్క పెన్షన్స్ అనేది ఏ తేదీలన పంపిణీ చేయబోతున్నారు? ప్రభుత్వం అంటే సెల్ఫ్ తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం 2 రోజులు మాత్రం పెన్షన్ అయితే పంపిణీ చేయాలన్నమాట ప్రతి నెల కూడా. ఇక రేపు నవంబర్ 1 తారీఖున శనివారం అయితే రాబోతుంది. సో, శనివారం నాడు మీకు పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తారు. ఇక 2వ తారీఖున ఆదివారం వస్తుంది కాబట్టి మీకు మాక్సిమం ఆ రోజు పెన్షన్స్ పంపిణీ అయితే జరగదనమాట. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అరాకొర వాళ్ళకి 3వ తారీఖున పెన్షన్లు ఇస్తారు. సో, ఇన్ కేస్ మీరు 3వ తారీఖున కూడా రాలేకపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే మీకు వచ్చే నెలకి పెన్షన్స్ అయితే ఇస్తారు. అప్పుడు నవంబర్ నెల, డిసెంబర్ నెల 2 నెలల పెన్షన్స్ 4,000, 4,000, 8,000 రూపాయలు వస్తుంది. లేదంటే 6,000, 6,000 అయితే 12,000 రూపాయలైతే వస్తుంది. 15,000 రూపాయలు, 15,000 రూపాయలు అయితే 30,000 రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట. సో, ఈ విధంగా పెన్షన్ల పంపిణీ జరుగుతాయి. ఓకేనా? అయితే చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ పెన్షన్స్‌కి సంబంధించిన రీఅసెస్మెంట్స్ జరుగుతూ ఉన్నప్పటి నుంచి. ఏ విధంగా? సో, వాళ్ళు రీఅసెస్మెంట్స్‌కి వెళ్తారు. కొత్త సదరం సర్టిఫికేట్ వస్తుంది. కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చాక అందులో ఎంత పర్సెంటేజ్ ఉంటుందో ఆ పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తారనమాట. మీకు 40% నుంచి 85% మధ్య లోపల ఉన్నట్లయితే 6,000 రూపాయలు వికలాంగ పెన్షన్ వస్తుంది. అలా కాకుండా 85% పైన ఉండి మీరు మంచానికి గనుక పరిమితమై ఉన్నట్లయితే మీకు 15,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అట్‌లీస్ట్ మీకు 40% కూడా లేకుండా 60 ఏళ్ళు ఉన్నట్లయితే 60 ఏళ్ళు పైబడి ఉన్నట్లయితే 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. అట్‌లీస్ట్ 40% కూడా లేదు, 60 ఏళ్ళు కూడా లేవు మీకు అనుకుంటే పెన్షన్స్ రద్దు చేయడం అయితే జరుగుతుందనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చేటువంటి సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకొని పెన్షన్స్‌ను ఇస్తారనమాట. ఇకపోతే అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళకి ఇంకా రీఅసెస్మెంట్స్‌కు నోటీసులు జారీ కాలేదు. ఎవరు కూడా తీసుకోలేదు. నాకెవరు కూడా ఇప్పటికీ కామెంట్ సెక్షన్‌లో పెట్టేది తెలియచేయలేదు. మేము ఈ విధంగా అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళం. నోటిఫికేషన్స్ తీసుకున్నాం రీఅసెస్మెంట్స్ కోసం. రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళాలి అని ఎవరు కూడా చెప్పలేదనమాట. ఇంకా కూడా ఎవరు తీసుకోలేదు. ఇన్‌కేస్ ఎవరైనా తీసుకోన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకి ఇంకా రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి పాత సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకొని పెన్షన్స్ జారీ చేయడం అయితే జరుగుతుంది. నో ప్రాబ్లమ్. వాళ్ళకి పెండింగ్‌లో అయితే పెట్టరనమాట. ఇక్కడి వరకు క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అయితే తెలియచేయండి. ఇకపోతే మనకు నవంబర్ నెలలోనే ఓకేనా? సో, రైతులకు 2 పథకాలైతే విడుదల కాబోతున్నాయన్నమాట. ఒకటొచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రెండో విడత 5,000, పీఎం కిసాన్ పథకం కింద 21 విడత 2,000. ఓకేనా? సో, మొత్తంగా మనకు 2 పథకాల కింద 7,000 రూపాయలైతే మీకు ఇన్‌కేస్ విడుదల చేసినట్లయితే 2 తేదీల్లో విడుదల చేయొచ్చు. 4 తారీఖునైనా, 5 తారీఖునైనా. సో, మనకు పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో, సో, ఆ పీఎం కిసాన్‌తో పాటుగా అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేస్తారనమాట. సో, మనకు పీఎం కిసాన్ పథకం కింద 21 విడత నిధులు ఇంకా చాలా రాష్ట్రాల్లో విడుదల చేయవలసి అయితే ఉండగా, సో, వాటికి సంబంధించి నవంబర్ నెల ఈ యొక్క 6 తారీఖున
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయన్నమాట, తొలి విడత ఎన్నికలు. సో వాటికంటే ముందుగానే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉండగా, సో మనకి ఇన్ కేస్ విడుదల చేసినట్లయితే ఈ పీఎం కిసాన్ నిధులు 5వ తారీఖున లేదా 4వ తారీఖున జమ చేస్తారు. అప్పుడే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద వచ్చేటువంటి 5,000 రూపాయలు రెండో విడత నిధులు కూడా విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఓకేనా, ఇక్కడి వరకు క్లియర్. మనకు ఈ రెండో పథకాలకు సంబంధించి కూడా నవంబర్ నెలలోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే నెక్స్ట్ మనకు రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లకు సంబంధించి గృహప్రవేశాలు చేపించబోతున్నట్లు ఆల్రెడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట. దీన్ని ఇప్పటికే పలుమార్లు వాయిదా వేయడం అయితే జరిగింది. మొన్న దీపావళి పండుగ కానుకగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పారు. బట్ అప్పుడు కూడా మనకు మళ్ళా వాయిదా కూడా పడింది, అప్పుడైతే ఇవ్వలేదన్నమాట. ఎందుకు అనుకుంటే కొన్ని కారణాల చేత ఈ ఇళ్ళు అనేటువంటివి నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల కావచ్చు, దళారీలు సరైనటువంటి సమయంకి వచ్చి ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం కావచ్చు. ఓకేనా, వివిధ కారణాల చేత ఇది మళ్ళా మనకు వాయిదా అయితే పడుతూనే ఉంది. ప్రభుత్వ లక్ష్యం ఏంటి, ఒకేసారి 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి అర్హులైనటువంటి వాళ్ళకు జారీ చేయాలనే లక్ష్యంతో ఉంది కాబట్టి, సో ఎట్టకేలకి 3 లక్షల ఇళ్లను కంప్లీట్గా పూర్తి చేపించి అప్పుడు స్టార్ట్ చేస్తామనే యోచనలు అయితే ఉన్నారు. సో దీన్ని మనకు ఈ నవంబర్ నెలలో అయినా పూర్తి చేసి స్టార్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. బట్ ఏదేమైనా నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను దీనికి సంబంధించి కూడా. ఓకేనా, నెక్స్ట్ ఇకపోతే మనకు రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద రిజిస్ట్రేషన్స్ చేసుకున్నటువంటి వాళ్ళకు వ్యాలిడేషన్స్ చేస్తూ ఉన్నారు. ఇక వ్యాలిడేషన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకు పరీక్షలను నిర్వహిస్తామని ఆల్రెడీ మీరు సమాచారం వినే ఉంటారు. అయితే ఈ పరీక్షలను కుదిరితే ఇన్ కేస్ పరీక్షలు పెట్టాలని యోచనలో ప్రభుత్వం ఉండి దాన్ని కనుక కన్ఫర్మ్ చేసినట్లయితే నవంబర్ నెలలో పరీక్షలను అయితే నిర్వహిస్తారనమాట. లేదు డైరెక్ట్గా ఇంటర్వ్యూ పెట్టేసి వాళ్ళని అభ్యర్థులని ఎంపిక చేసేసి జాబ్స్ ఇప్పించేస్తామంటే ఆ ఇంటర్వ్యూ కూడా నవంబర్ నెలలోనే పెడతారు. బట్ కానీ ఇంకా మనకు 11 లక్షల మందికి వ్యాలిడేషన్ పూర్తి కావాల్సి అయితే ఉందన్నమాట. ఇన్ కేస్ ఈ 11 లక్షల మందికి కూడా పూర్తి చేసి ఒకేసారి అందరికీ పెట్టనైనా పెట్టొచ్చు. లేదు అనుకుంటే ఇప్పటివరకు వ్యాలిడేషన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళ వరకైనా ఈ ఇంటర్వ్యూ లేదా ఎగ్జామ్స్ అనేటువంటివి పెట్టేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. బట్ ఏదేమైనా నవంబర్ నెలలోనే జరుగుతాయి. అది కూడా నేను ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు. మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. సో ఎప్పటికప్పుడు స్కీమ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ గైస్.